హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇవాళ వీడియోలో నేను ఒక సింపుల్ మేకప్ ట్యుటోరియల్ చేస్తున్నాను. సో దానికైతే ఫస్ట్ మేకప్ టెస్ట్ చేసి టిష్యూ చూపెడతాను, చూసేయండి. నో మేకప్ ఆన్ మై ఫేస్, జస్ట్ హైలోరానిక్ యాసిడ్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను అనమాట. సో ఆ స్టెప్స్ కూడా మీకోసం రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే హైలోరానిక్ యాసిడ్ అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. బట్ నేను ఆల్రెడీ అవి రెండు అప్లై చేశాను కాబట్టి ఇప్పుడు వీటిని రివర్స్ ఆర్డర్లో నేను అప్లై చేస్తున్నాను. ముందు వచ్చేసి మాయిశ్చరైజర్, తర్వాత హైలోరానిక్ యాసిడ్ అప్లై చేయబోతున్నాను. సో మాయిశ్చరైజర్ వచ్చేసి హిమాలయ కోకోబటర్ బాడీ లోషన్. నాది ఆయిలీ స్కిన్, సో నాకు ఇది సెట్ అవుతుంది అండ్ నాకు కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హైలోరానిక్ యాసిడ్, ఎన్నిస్ ఫ్రీ హైలోరానిక్ యాసిడ్ 2 to 3 డ్రాప్స్ సరిపోతుంది. యూజువల్గా మనం మాయిశ్చరైజర్ అప్లై చేశాక మనం కొంచెం టైం ఒక 5 minutes ఆర్ 3 to 4 minutes అట్లీస్ట్ మనం వదిలేసి ఆ తర్వాత ఏదైనా అప్లై చేయాలి. బట్ హైలోరానిక్ యాసిడ్ మాత్రం అలా కాదు. మాయిశ్చరైజర్ అప్లై చేసిన వెంటనే హైలోరానిక్ యాసిడ్, లేదా హైలోరానిక్ యాసిడ్ అప్లై చేసిన వెంటనే మాయిశ్చరైజర్ యూస్ చేసేసుకోవచ్చు. ఇవి రెండు అప్లై చేశాక ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్. ఇది వచ్చేసి ఆకోలాజికా వాటర్ మెలన్ తీసుకున్నాను అనమాట. సో యూజువల్గా అందరూ 3 ఫింగర్స్కి తీసుకుని అట్లా అప్లై చేసుకుంటారు. నాకు అది కేకీగా కొంచెం ఆ టెక్స్చర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అందుకని నేను అలా కాకుండా ఇలాగ డాట్స్ పెట్టుకుని నీట్గా అప్లై చేసుకుంటాను. సో ఐ మేక్ షూర్ నేను ఇనఫ్ క్వాంటిటీ అప్లై చేస్తున్నాను అనేసి. సన్ స్క్రీన్ ఈజ్ సో మ్యాండేటరీ. మీరు ఇంట్లో ఉన్నా సరే బయట ఉన్నా సరే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ తప్పకుండా యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బాస్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. సో ఈ లిప్ బామ్ అనేది చాలా మ్యాండేటరీ థింగ్. ఫేస్కి మాయిశ్చరైజర్ లాగో లిప్స్కి లిప్ బామ్ అలాగా. సో ఈ లిప్ బామ్ చాలా బాగుంది. చాప్ లిప్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొన్న నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టాను ఫేసెస్ కెనడా స్ట్రోబ్ క్రీమ్ది. మీరు ఎవరైనా చూడకపోతే డూ చెక్అవుట్. సో ఇది వచ్చేసి నేను ఫేస్ అంతా అలా డాట్స్ పెట్టుకొని ఎన్వైబే కన్సీలర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కన్సీలర్ ఉంటే ఆ కన్సీలర్ తీసుకుని అక్కడక్కడ డాట్స్ పెట్టుకున్నాను. నేను ఫౌండేషన్ యూస్ చేయట్లేదు, బికాస్ ఫౌండేషన్ ఏంటంటే కంప్లీట్ డ్రామాటిక్ లుక్ ఇస్తుంది అండ్ ఆ కేకీ లుక్ ఉంటుంది అనమాట. కన్సీలర్ మనకు ఆ లుక్ ఇవ్వదు, ఎందుకంటే ఇట్ జస్ట్ హైడ్స్ ద మార్క్స్. మన ఫేస్ పైన ఏమన్నా గీతలు లేదా చిన్న చిన్న మచ్చలు అవి ఉంటే కవర్ చేస్తుంది కన్సీలర్. సో ఇవి రెండు కలిపి అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం షైన్ కూడా వస్తుంది. సో రెండు కలిపి అప్లై చేశాక ఒక బ్లెండర్ తీసుకుని జస్ట్ అలా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్పిన్స్ బేబీ టాల్క్ పౌడర్ ఉంటుంది. ఒకవేళ కాంపాక్ట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు అయితే హ్యాపీగా దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. కాంపాక్ట్ అఫోర్డ్ చేయలేకపోవడమే కాదు, ఆన్ డైలీ బేసిస్ మీరు దీన్ని యూస్ చేసుకుంటే బాగుంటుంది. డైలీ కాంపాక్ట్ యూస్ చేయడం కన్నా ఇది చాలా బాగుందన్నమాట. సో నేనైతే ఫంక్షన్స్ ఉంటేనే కాంపాక్ట్కి వెళ్తాను, లేదంటే దీన్నే యూస్ చేసుకుంటాను. సో ఇది అప్లై చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి హైలైటర్ ఫ్రమ్ లాక్మే బ్రాంజ్ షేడ్ అనమాట. సో దీన్ని నేను హై పాయింట్స్లో యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం ఎప్పుడైనా ఫోటోగ్రఫిక్ లైట్స్లోకి వెళ్ళినప్పుడు కొంచెం హై పాయింట్స్ అనేవి షైన్గా కనపడతాయి, అంతకు మించి ఇందులో ఏముండదు. ఆ తర్వాత L18 పాప్స్ ఉంటాయి కదా, లిప్ పాప్స్, అది నేను పింక్ షేడ్ తీసుకున్నాను. మీ డ్రెస్కి తగ్గట్టుగా మీరు షేడ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ డార్క్ షేడ్ అయితే లైట్గా అప్లై చేసుకొని ఇలా టిష్యూతో వైప్ ఆఫ్ చేసేసుకోండి, అప్పుడు మీకు అది లైట్గా ఉంటుంది. నేను రివర్స్లో ముందు లైనర్ కాకుండా ముందు లిప్స్టిక్, ఆ తర్వాత లైనర్ యాడ్ చేసుకుంటాను. సో ఏమవుతుందంటే కలర్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్. సో నేను మీకు మంచిగా ఈ ఫంక్షన్ లైటింగ్స్లో ఎలా ఉంటుందో అలాగే చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ ఐ మేకప్ చేసుకోవాలంటే కూడా ఇదైతే లాక్మీ హైలైటర్ ఉందో అది మీరు ఐ పైన అప్లై చేసేసుకుంటే మంచిగా సింపుల్ అండ్ నీట్గా మేకప్ లేకుండానే మేకప్ ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఫైనలీ లుక్ అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు చక్కగా డ్రెస్ చేసుకుని దానికి తగ్గ జ్యువెలరీ పెట్టుకుంటే హైలైట్గా ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్. బాయ్.